కామన్ వాస్తు ప్రేక్షకులకు, జ్యోతిష ప్రేక్షకులకు నా నమస్సుమాంజలి. ఈరోజు ముఖ్యంగా వాస్తులో చాలా అతి ముఖ్యమైన విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అదేమిటంటే డిగ్రీల్లో తేడా ఉన్నప్పుడు మరి అన్ని విషయాల్లో తేడా వస్తుంది. కానీ ఈరోజు మనం ఒక ద్వారాల విషయంలో గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. చాలా విషయాల్లో తేడా వస్తుంది, కానీ ఒక ద్వారం గురించి మాత్రమే ఇప్పుడు మనం డిస్కషన్ చేస్తున్నాం. ఇక్కడ పటాన్ని చూసినట్టయితే ఇక్కడ మీరు పటాన్ని చూసినట్టయితే ఇక్కడ తూర్పు అనేది మామూలుగా 90 డిగ్రీలో ఉండాలి, కానీ ఆ తూర్పు ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 90 డిగ్రీలు ఇక్కడ ఉంది. మనం సాధారణంగా దీన్ని తూర్పు అనుకుంటున్నాం, ఇది తూర్పు కాదు. ఇక్కడ వచ్చేది 90 డిగ్రీలు, అంటే తూర్పు 90 డిగ్రీలు, అంటే 30 డిగ్రీలు తేడా ఉంది. ఇక్కడ 120 డిగ్రీలు చూపిస్తుంది. అంటే మామూలుగా ఆగ్నేయం పెరిగింది అని అర్థం అన్నమాట. ఆగ్నేయం పెరిగిందంటే అర్థం ఏమిటి? మరి ఈ ద్వారం పెట్టినప్పుడు ఎక్కడో ఈశాన్యం అంటే ఎక్కడి వరకు 56 డిగ్రీల వరకు ఈశాన్యం ఉంటుంది. కనీసం తూర్పు ఈశాన్యంలో వచ్చినా కూడా 78 డిగ్రీల వరకు ఉంటుంది. కనీసం తూర్పులో వస్తే 90 డిగ్రీల వరకు ఉంటుంది. అలా కాకుండా 90 డిగ్రీలు ఇక్కడ వచ్చినప్పుడు, ఇక్కడ ద్వారం వచ్చినప్పుడు ఆ ద్వారం ఎక్కడ పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించాల్సి ఉంటుంది. చాలామంది పాపం తెలియక, కొంతమంది తెలియక దాన్నే తూర్పుగా భావించేసి వాళ్ళు ద్వారాలు పెట్టుకుంటున్నప్పుడు వాళ్ళు పడేటువంటి బాధలు, కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు అనేవి మనం చెప్పాలి నలవి కాకుండా ఉంటాయన్నమాట. తూర్పు మధ్య 90 డిగ్రీలు ఉంటుంది, అంటే 90 డిగ్రీలకు లోపుగా ద్వారం ఉండాలి. కానీ 90 డిగ్రీలు దాటిన తర్వాత మనం పెడుతున్నాం. ఆ 90 డిగ్రీలు దాటిన తర్వాత మరి సుమారుగా మరి ఒక 10 అంటే ఒక 101 డిగ్రీ వరకు తూర్పు ఉంటుంది. అయినప్పటికీ 90 డిగ్రీలు దాటకూడదు. అలా ఇంకా దాటుతున్న కొద్దీ అది నెగిటివ్ ఏరియాలో పడుతూ ఉంది. అంటే తూర్పు ఆగ్నేయంలో కానీ లేదా ఇంచుమించు ఆగ్నేయానికి కానీ వస్తూ ఉంటుంది. ఇలా ద్వారాల ఆగ్నేయానికి వస్తున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే మరి అనేకమైనటువంటి సమస్యలు, బాధలు, కష్టాలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ ఇబ్బందులన్నీ కలగకుండా ఉండాలంటే మనం డిగ్రీలను బట్టి కూడాను చూసుకోవాల్సి ఉంటుంది. ఈరోజు మనం తూర్పు రోడ్డు ఉన్నప్పుడు, తూర్పు ద్వారం పెట్టినప్పుడు, అది తూర్పు ఆగ్నేయంలో పడినప్పుడు మనము ఏ సమస్యలు ఉంటాయి అని అంటే, మామూలుగా తూర్పు ఆగ్నేయంలో పడినప్పుడు, ఆగ్నేయ దోషాలు ఉన్నప్పుడు ఎట్లా ఉంటుందంటే మరి కష్టం చేస్తాం, ఫలితం ఉండదు. మరి మనతోటి సహాయం చేసే వాళ్ళకి దుర్బుద్ధులు ఉంటాయి. ఆస్తు హరించడానికి, మన దోపిడీ చేయడానికి కుట్రలు చేస్తారు, మోసాలు చేస్తారు. మరి కోర్టు కేసుల్లో ఇరుక్కుంటాము. వర్కర్ల నుండి మరి రుణదాతల నుండి బెదిరింపులు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా మరి మనం చేసే వ్యాపారం అయితే ఇవన్నీ జరుగుతాయి. వ్యాపారం కాకుండా మన కుటుంబంలోకి వచ్చినట్లయితే, కుటుంబం అంటే మన ఇంటిలో ఈ విధంగా ఉన్నట్లయితే ఏ విధంగా జరుగుతుందంటే భార్యాభర్తల మధ్య కానీ, మన యొక్క బంధువుల మధ్య కానీ అభిప్రాయ భేదాలు కలుగుతాయి. కోర్టు కేసులు, భాగస్తుల మధ్య విభేదాలు, ఆడపిల్లలు పడరాని పాటలు, పిల్లలకి ఆరోగ్య సమస్యలు, ఆడవారికి గర్భస్రావాలు, పనిలో ఆటంకాలు, వృత్తి ఉద్యోగాలు ఎదుగుదల లేకపోవటము, అన్ని శుభకార్యాలు ఆలస్యం కావడము, మరి శుభకార్యాలలో విషాద సంఘటనలు కూడా జరగటము, ప్రమాదాలు జరగటము, ఆపరేషన్లు జరగటము, సంతాన నష్టము, మరి పరువు నష్టము, దురలవాట్లు, సుఖం లేకపోవడం, ఆస్తులు కరిగిపోవడము, ఇలా మరి ఒక్కొక్కసారి మనం చేయని తప్పుకి మనం ఫలితాన్ని కూడా అనుభవించవలసి వస్తూ ఉంటుంది. అంటే ఒక ఆగ్నేయ ద్వారం వల్ల మనం ఎన్ని కష్టాలు అనుభవిస్తాం అనేటువంటి విషయాన్ని మనం ఈ యొక్క పటం ద్వారా మీరు గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే డిగ్రీలు ఆలోచించట్లే. మనం డిగ్రీలు తిరిగినప్పుడు ద్వారం ఇది కరెక్ట్ కాదు అని ఆలోచించటం లేదు. కాబట్టి మరి ఆ విధంగా మనం దీన్ని తూర్పుగా భావించి మనం డోర్స్ పెట్టుకోవడం వల్ల, ద్వారాలు పెట్టుకోవడం వల్ల మరి ఆగ్నేయ దోష ఫలితాలను మనం అనుభవించవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ యొక్క ద్వారాలలో తేడాలను, ఈ యొక్క డిగ్రీలలో తేడా ఉన్నప్పుడు
ద్వారాలు కానీ ఇతర విషయాలు కానీ ఎక్కడ ఉండాలి ఏమిటి అనేటువంటి విషయాన్ని కేవలం వీడియో చూసి కాకుండా పండితుల యొక్క అనుభవజ్ఞులైనటువంటి పండితుల సలహా తీసుకొని సరిగా ప్రతి ఒక్క విషయాన్ని నిర్ణయించుకుంటే మంచిది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. వీడియో చూసుకొని మీరు చేసుకున్నట్లయితే మరి సరిగా కుదరకుండా మరి చెడు ఫలితాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి నిర్ణయాలు తీసుకోవద్దు. కాబట్టి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మరియు లైక్ చేయండి, మరియు దయచేసి కోఆపరేషన్ చేస్తారని భావిస్తున్నాను. థ్యాంక్ యూ.